మంతని నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జననేత ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు. మంతని నియోజకవర్గ వ్యాప్తంగా దుద్దిల్లా శ్రీనుబాబు గారి పర్యటన. మా పల్లె బతుకుల్లో మా కిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల కావల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. జనం కోసం జనంతో మమేకమై జన ఆకర్షణ విధంగా జనంలో ఉండే విధంగా ప్రజా దర్బార్ జననాడి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరి సమస్యలను కూలంకుషంగా చర్చించి అందరితోటి మాట్లాడి అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఎంతో ఓర్పుతో నేర్పుతో సహనంతో ప్రజల మనసు గెలుచుకున్న జననాడి కార్యక్రమానికి అంకురార్పణ కల్పించినటువంటి జననేత శ్రీనుబాబు గారని చెప్పడం జరుగుతుంది. మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రామచంద్రం గౌడ్ గారు, అదేవిధంగా పేరపల్లి గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ తొగరి అన్నపూర్ణ అశోక్ గారు, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు బొంగోని సదయ్య గారు, అదేవిధంగా అక్కడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఆకుల ఓదేలు గారు, అదేవిధంగా కట్కం రవి, అదేవిధంగా నాగారం సాగి శ్రీధర్రావు గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు కుక్క రవి, అదేవిధంగా బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ బుర్రా సత్యం గారు, వారితో పాటుగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు మరియు పెద్ద సంఖ్యలో పేరపల్లి గ్రామానికి సంబంధించిన కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని సంతోషం వ్యక్తపరిచారు. ఇకపోతే గడిచిన కొద్ది రోజుల నుండి ఏదైతే OCP1 HD కంపెనీకి సంబంధించి ఆడెపు శ్రీకాంత్ ఆవేదన కోసం రామగిరి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గంటా వెంకటరమణారెడ్డి గారు అయితేనేమి, తోట చంద్రయ్య అయితేనేమి, బర్ల సీన్ అయితేనేమి, ముస్తాల సీన్ అయితేనేమి, ఆరెల్లి కొమరన్న అయితేనేమి, కాటం సత్యం అయితేనేమి, అదేవిధంగా సిద్ధం రామ్ నారాయణ అయితేనేమి, ఎవరైతే శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో శ్రీనుబాబు గారి నాయకత్వంలో ఆడపు శ్రీకాంత్ కుటుంబానికి జరిగిన అన్యాయంపై గలమెత్తి INTUC తరపున కిరణ్ రెడ్డి అయితేనేమి, అదేవిధంగా ఉడత శంకర్ అయితేనేమి, INTUC పక్షాన వారు, కాంగ్రెస్ పార్టీ పక్షాన వీరు రామగిరి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి లొలు చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని గౌరవ దుద్దిల్లా శ్రీనుబాబు గారి దృష్టికి వైనాలరాజు వీడియో న్యూస్ ఛానల్ ద్వారా శ్రీనుబాబు గారి దృష్టికి తెలియజేయడం జరిగింది. తద్వారా స్పందించినటువంటి ప్రజల కోసమే ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి యువ నాయకుడు శ్రీనుబాబు గారు హుటాహుటిన ప్రమాదం జరిగినటువంటి ప్రమాద కుటుంబాన్ని ఓదార్చనీకి ఏదైతే పన్నూరు గ్రామ పంచాయతీలోని ఆడపు శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనము పూర్తి స్థాయిలో చూడవచ్చు. శ్రీనుబాబు గారు ఈ ప్రమాద ఘటనని పూర్తిగా తిలకించిన తరువాత ఏదైతే సింగరేణి GM గారితోటి, ఆ తర్వాత సింగరేణి C&MD గారితోటి, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి మరియు ఆడపు శ్రీకాంత్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సమస్యను అమెరికాలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి బాధిత కుటుంబానికి దుద్దిల్లా కుటుంబం అండగా ఉంటుందని రామగిరి మండల కాంగ్రెస్ పక్షాన పోరాటం చేసినటువంటి నాయకులను అభినందిస్తూ రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన రామగిరి మండల కాంగ్రెస్ ఏదైతే సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన రామగిరి మండల కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా పోరాటం చేయాలని వారిని అభినందిస్తూ, ఏదైతే ఆడపు శ్రీకాంత్ కుటుంబానికి సంబంధించి మాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శ చేసి వారికి మెరుగైన న్యాయం చేసే విధంగా పనిచేస్తామని పెద్దలు గౌరవ శ్రీనుబాబు గారు వారికి మనోధైర్యం కల్పించి నేనున్నాను అనే భరోసా కార్యక్రమాన్ని కల్పించి ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంతానికి సంబంధించి దుద్దిల్లా కుటుంబం అందుబాటులో ఉంటుందని మరొక మారు నిరూపించి ఆ తర్వాత పన్నూరు సెంటర్ లో జరిగినటువంటి